కంటికి కుడికొస్తాను రాత్రి కూడా అనుకున్నా నేను. పెడుతుందా అది పెట్టుకుంటారు కదా. అదే ఫస్ట్ ఆయి పెట్టా, ఆయి పెట్టి అని చేశాను. తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తే సారీ మళ్ళీ అన్నం పెట్టాను, వేడి వేడి అన్నం. అది అనిపోయింది. పెట్టుకోండి ఏ విధంగానూ బయటికి రావడం దానికి కుదరక ఈ విధంగా బయటకు వచ్చేస్తున్నాను. ఏదో ఏదో బయటకు రావాలంటగా గడ్డ ఒకసారి స్టార్ట్ అయినాక అది ఉండిపోయింది. ఎప్పుడు గడ్డలు మొదలయ్యప్పుడు టాబ్లెట్ యాంటీబయాటిక్ వాడితే అణిపోతుంది, అనగొద్దు. అది బయటకు రావాలి చిటకాలని అంటే పనికి వచ్చేసి 2 సార్లు వచ్చినాము, 2 సార్లు ఆపేసాను. ఇక 3వసారి ఇక్కడ వచ్చిందన్నమాట. హెల్త్ ఇప్పుడు అన్న బాగానే ఉంది. నొప్పి గట్టేం లేదు, నొప్పేసింది 2 రోజులు. ఇంకో బండి టైట్ అయిపోయింది. తీసారా బాగు తీయండి, నేను ఇటు మళ్ళీ రావు. ఫోటోలు అయిపోయినాయి, చేసాగా ఫోటోలు చేస్తానక్క. నేను లావుగా కాదు, సన్నగా కష్టం. నన్ను తెల్లగా తీసు అది ఇటు తలగా ఇటు మార్చేది సరిపోదు, సింపుల్. అసలు నీకు కావాల్సింది వచ్చేది, నాకు కావాల్సింది వచ్చేది. ఇంకా రంగేసుకున్నా మిమ్మల్ని తీస్తారండి మీ అక్కతో పాటు, మీ అక్కతో పాటు ఫ్రెండ్స్ అని నెట్లో పెడతా. ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెడతా. నెట్లోనా? నాకు ఇష్టం ఉండదు. నాకు నెట్లో ఆల్రెడీ చూస్తా. నాకు మా ఆయన ఆల్రెడీ ఫోటోలు చూపుతుంటేనే కోపం వచ్చేది. మొన్న వేసుకున్నా 17-18 ఏళ్ళే నేను మీ పెళ్లి ఫోటోలు తీసి బయటకి చూసావా, శ్రీదేవి పెళ్లి ఫోటోలు, ఐశ్వర్య పెళ్లి ఫోటోలు, లేదా వెనక మహేష్ బాబు పెళ్లి ఫోటోలు. దొరుకుతాయా? లేదు చూపిస్తుంటారు. ఇంకెవరు కదా మా బాలకృష్ణ కూతురు పెళ్ళి అంట, కూర్చోబెట్టి 3 గంటలు చూసారు వీడియో. ఇంత అవసరమా? టీవీ మార్చలేవరే, వాళ్ళందరూ విఐపీలు అందరూ కనపడతారండి. చిన్నవాళ్ళు కనిపించారా? పెళ్ళిగా బాలకృష్ణ ఏ అభిమానమా? మనోడకే బాలకృష్ణ బాలకృష్ణ కూతురు ఎదురుగా ఉన్నారు, బాగున్నారు. వాళ్ళ నాన్న అందగాడే కదా. ఇప్పుడు బాబు ఎలా ఉన్నారు? ఊరికే మనతో ఉంటారు మీరు కూడా. ఓకే.